11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మిథున రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి చతుర్థంలో కేతువు, అష్టమంలో శనిగా మనం భావించాలి. ఎందుకంటే వక్రించి వెనక్కి వచ్చారు కాబట్టి ఆ వక్రగమనం వల్ల మనము అష్టమ శనిగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దశమంలో రాహు, ఏకాదశంలో ఎవరు లేరు. కానీ ఇక్కడ రవి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే 6 రోజులు అంటే ద్వితీయ స్థానంలో 6 రోజులు, ఒక్కరోజు మాత్రం తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అలాగే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. అలాగే కుజుని కనుక తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే సింహంలో అంటే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే వీటి వల్ల కలిగే ఫలితాలు, ఈ రాశులు ఇక్కడ సంచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇక్కడ మనకి ఈ మిథున రాశి వారికి చతుర్థంలో కేతువు అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు. అంటే మనకి ఇంటిలో సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది, వాహనం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే పిల్లల చదువు విషయంలో కానివ్వండి, వీటి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనసు కూడా ఏకాగ్రత కుదరదు. దేవుడి దగ్గర పూజ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మనకి మనసు కొంచెం ఏకాగ్రత కుదరనటువంటి పరిస్థితి కూడా ఈ కేతువు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే శని యొక్క సంచారం వల్ల అష్టమంలో శని సంచారం అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. అష్టమంలో శని సంచారం అంత మంచి ఫలితాలు ఇవ్వదండి. ఇకపోతే దశమంలో రాహు ఏంటంటే అంత ఉపయోగపడదనే చెప్పాలి. కానీ ఏమైనప్పటికీ దశమంలో రాహు మనం చేసేటటువంటి వృత్తిలో అప్ అండ్ డౌన్స్, సడన్ ఫాల్ డౌన్, సడన్ అప్ హైక్ అంటే అప్పుడప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు బాగా కనపడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటాయండి దశమంలో. ఇకపోతే ద్వాదశ స్థానంలో గురు సంచారం మనకి అక్కర్లేనటువంటి ఖర్చు కనబడుతూ ఉంటుంది. అయితే అంటే అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కానీ గురువు ఉండటం వల్ల అక్కడ ఏమంటే ఆ ఖర్చులో కొంత మంచి పనులకు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు గురువు వల్ల వస్తూ ఉంటాయి. ఇక రవి వల్ల మనం తీసుకున్నట్టయితే రవి కర్కాటకంలో 6 రోజులు అంటే ద్వితీయ స్థానంలో రవి సంచారం 6 రోజులు జరుగుతుంది. ఈ 6 రోజులు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో, మాటల్లో కట్టుత్వము, ఇట్లాంటి గుణాలన్నీ మనకి ఈ రవి సంచారం 6 రోజులు కనబడతాయి. ఒక్క రోజు మాత్రం తృతీయంలో ఉంటాడు. అంటే మనకి తృతీయంలో అనేటప్పటికీ సింహంలోకి వస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం మనకు కొంచెం కాస్త ఊరటనిస్తాడు రవి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7 స్థానాలలో మనకి చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి 6, 7 స్థానాలలో సంచరించేటటువంటి 5 రోజులు మంచి ఫలితాలన్నీ చంద్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. కాస్త మనశ్శాంతిగా ఉండటము అవి జరుగుతుంది. 2 రోజులు మొదట ప్రారంభంలో 2 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. 5వ స్థానంలో అయినటువంటి తులలో సంచరించినప్పుడు మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా ఆయన కొంచెం కళలందు ప్రీతి పెరగటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. గానకళ ఉంటుంటుంది. అలాగే బుద్ధి కూడా మంచిగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ చంద్రుడి ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుడు మనకి ఈ మిథున రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో కుజ సంచారం అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం కోపం ఎక్కువ ఉండటం, మాటలో కటుత్వం పెరగటము, ఇట్లాంటి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా కొంచెం అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ కుజుడి వల్ల మనకు సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే అక్కడ మనకి
వ్యాపార విషయంలో కానివ్వండి, మాట విషయంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుడి ద్వారా మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుడి యొక్క సంచారం సింహంలో, అంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. ఈ వారం రోజులు కూడా తృతీయ స్థానంలో సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే అందరి యొక్క మనం చేసేటువంటి ప్రదేశంలో కానివ్వండి, వ్యాపారం చేసే ప్రదేశంలో కానివ్వండి, ఇంట్లో మనుషులు కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులు కానివ్వండి, అందరూ కూడా మనతోటికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి. అందుచేత ఇప్పుడు మనం 9 గ్రహాల యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ శాస్త్రీయమైనటువంటివి. ఇంతకంటే ఏదైనా ఎక్స్ట్రా చెప్తే అది నా యొక్క కల్పితమే కావాలి, కానీ ఈ ఫలితాలు మాత్రం ఇంతవరకే ఉంటాయి. కల్పితాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. అందుచేత ఇందులో కొన్ని ప్రతికూలం, కొన్ని అనుకూలం ఉండడం సర్వసహజం. ఎవరికైనా అందులో మీరు అయ్యో నాకు ఇలా ఎందుకు కంగారు పడక్కర్లేదని వారం రోజులు. అందుచేత మీరు నవగ్రహాలకు సంబంధించి కానీ లేదా పెద్దలు చెప్పినటువంటి అనేక విషయాలు అనేక రకాలు చెప్పారు. ఈ నవగ్రహాలని మనం కొంచెం శాంతపరచుకోవడానికి చాలా చెప్పారు. అట్లాంటివి ఏవి చేసుకున్నప్పటికీ పర్వాలేదండి, అది చేసుకోండి. మనకి అనుకూలంగా ఉన్నటువంటి మరింత అనుకూలంగా మారతాయి. ప్రతికూలంగా ఉన్నవి కొంచెం మనకి అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు మీరే అనుభవిస్తారు. మీకు మీ అనుభవంలోకి వస్తుంది ఆ రిజల్ట్, ఆ ఫలితం తప్పకుండా. మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఈ యొక్క నవగ్రహాలను రోజు చదువుకోవడం ద్వారా అంతా కలిసి 2-3 నిమిషాల కంటే ఎక్కువ కాదు, అవి ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మీకు వాటి యొక్క అనుభూతి మీరే పొందగలుగుతారు. అది ప్రత్యేకించి నేనే చెప్పక్కర్లేదండి, శుభ్రంగా అందరూ అనుభూతి పొందగలుగుతారు చక్కటి ఫలితాలకు. అందుచేత ఆ విధంగా చేసుకోండి. శుభం భూయాత్.